చూస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతుల ఆవేదనతో భీమవరం ప్రాంతం దద్దరిల్లింది. ఏపీలో మద్యం సిండికేట్, ఇసుక సిండికేట్, ఇప్పుడు తాజాగా ఆక్వా ఫీడ్ సిండికేట్ అంటూ ఆక్వా రైతులు మండిపడుతున్నారు. చేపలు, రొయ్యలు తిని ఆహారాన్ని కొద్దిమంది మిల్లర్లు వారి గుప్పెట్లో పెట్టుకుని రైతుల రక్తం పీలుస్తున్నారని భీమవరంలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. 3 నెలల వ్యవధిలోనే 2 సార్లు ఆక్వా ఫీడ్ రేట్లు పెంచారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1 టన్నుపై ₹1000 అదనపు భారం పడుతోందని కన్నీటి పర్యంతమయ్యారు. ఫీడ్ కంపెనీలు, ట్రేడర్లు, దళార్లు కలిసి భారీ సిండికేట్ నడుపుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. రొయ్యల ధరలు కుప్పకూరుతున్నా ఫీడ్ ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయని రైతులు వాపోయారు. ఉత్పత్తి ఖర్చులు రెట్టింపయ్యాయని, కానీ మార్కెట్లో గిట్టుబాటు ధర శూన్యమంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భీమవరం కేంద్రంగా భారీ నిరసనకు దిగిన ఆక్వా రైతులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఫీడ్ మాఫియా ఆపకపోతే క్రాప్ హాలిడే తప్పదంటూ రైతులు అల్టిమేటం ఇచ్చారు. ఆక్వా రంగాన్ని కొందరు చేతుల్లో బంధించారంటూ రైతు సంఘాలు ఫైర్ అయ్యాయి. రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు ఆక్వాపై ఆధారపడున్నాయని, వైరస్ దెబ్బ, ఎగుమతుల సంక్షేమం, ధరల పతనం, ఇప్పుడు ఫీడ్ ధరల షాక్తో రైతులు దివాళా దశకు చేరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క 100 కౌంట్ రొయ్యలు ధరలు పడిపోతుంటే ఫీడ్ కంపెనీలు మాత్రం లాభాల పంట పండిస్తున్నాయని మండిపడ్డారు. రైతుల బాధలపై ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నల వర్షం కురిపించారు. ఫీడ్ కంపెనీలపై వెంటనే విచారణ జరిపి ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా రైతుల మహా ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు హెచ్చరిక జారీ చేశారు. రైతు బతకాలంటే సిండికేట్ రాజ్ ముగియాలంటూ భీమవరం వీధుల్లో రైతులు నినాదాలతో మారుమోగాయి. ఆక్వా రంగాన్ని కాపాడాలా లేక ఫీడ్ మాఫియాకే వదిలేయాలా అంటూ ప్రభుత్వాన్ని రైతులు నిలదీస్తున్నారు. తక్షణమే ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. నిన్నటి రోజున ఎక్స్పోర్టర్లు అందరూ సిండికేటెడ్గా ఏర్పడి ఒకరి తర్వాత ఒకరు, అంటే ఒక 5 సంవత్సరాల గ్యాప్లో ఫీడ్ రేటు టన్నుకి 8,000 నుంచి 10,000 వరకు పెంచడం జరిగింది. దీన్ని కమిషనర్ గారు ఒక రోజు ముందు లెటర్ రిలీజ్ చేశారు. అంటే రైతులు పెట్టిన లెటర్కి స్పందనగా ఫీడ్ రేట్లు అప్సరా చట్టానికి లోబడి పెంచాలి, అప్సరా చట్టానికి సంబంధం లేకుండా పెంచడానికి వీలు లేదని కమిషనర్ గారు శంకర్ నాయక్ గారు రిలీజ్ చేశారు. దాన్ని కూడా మాకు సంబంధం లేదు, అప్సరా చట్టం అనేది మాకు సంబంధం లేదు, మాకు వర్తించదన్న ధోరణిలో ఫీడ్ కంపెనీలు నిన్న దారుణంగా టన్నుకి 10,000 నుంచి 8,000, 10,000 పెంచి రైతుని కల్చర్ చేయాలా మానాలన్న పరిస్థితికి తీసుకొచ్చారు. దీనికి మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఇమీడియట్గా అప్సరా చట్టం అమలుపరిచి రైతులకి ఫీడ్ రేట్లు, పెంచిన రేట్లు అన్నీ బేషరతుగా తగ్గించాలి. తగ్గించలేని పక్షంలో రైతు ఆందోళన తీవ్రతరం చేస్తారు. మేము రైతులు ఏం చేయాలన్నది కూడా భవిష్యత్తులో కార్యాచరణ ప్రకటిస్తాం. ఇంత దారుణంగా ఫీడ్ రేట్లు పెరగడం భవిష్యత్తులో ఇప్పుడు కూడా, గతంలో ఇప్పుడు కూడా ఇంత దారుణంగా పెరిగిన రేట్లు లేవు. ఫిబ్రవరిలో పెంచారు, మళ్ళీ ఇప్పుడు పెంచారు. అంటే ఈ వ్యవస్థను ఎక్కడి వరకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? అంటే రైతుని ఉంచుదామా లేకపోతే చంపేద్దామా అన్న ఆలోచనలో ఎక్స్పోర్టర్లు కానీ ఫీడ్ యజమానులు కానీ ఉన్నారు. ఈ రోజు మళ్ళీ నిన్న ఫీడ్ రేటు పెంచారు. ఈ రోజు నుంచి ఈ రోజు మళ్ళీ ఈ రేటు ₹10 తగ్గించారు. అంటే ఇందులో ఫీడ్ యజమాని ఒకలే, ఎక్స్పోర్టర్ ఒకలే. రెండు యజమానులు కూడా చాలా మంది 60-70% యజమానులు అందరూ కూడా ఫీడ్ ప్లాంట్లో ఉన్న యజమానులే, ఎక్స్పోర్టరు ఫీడ్ యజమాని. వీళ్ళందరూ కూడా సిండికేటెడ్ వ్యవస్థ చేరి చాలా దారుణంగా రేట్లు పెంచేసి రైతులు నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. మేము ముఖ్యంగా కోరేది పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఈ ఫీడ్ కంపెనీలు ఆయన కలగ చేసుకుంటే కానీ దారికి రారన్నది మా నమ్మకం. దానికి లోకేష్ గారు కూడా బాగా స్పందిస్తారని మా నమ్మకం. వీళ్ళిద్దరూ కలిసి ఫీడ్ యజమానులు చట్టానికి ఎందుకు పనిచేయలేదు అన్నది, చట్టం ఏ చర్యలు తీసుకుంటారన్నది రైతులకి తెలియపరిచి దీన్ని ఈ ఫీడ్ ధరలు కానీ రొయ్య రేట్లు కానీ తగ్గకుండా, ఫీడ్ రేటు తగ్గించేటట్టు రొయ్యల రేట్లు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారిని మేము నమస్కారం పెట్టి మేము వేడుకుంటున్నాం. ఎంచేతంటే పవన్ కళ్యాణ్ గారు కలగ చేసుకుంటేనే దీనికి సమస్య పరిష్కారం అవుతుంది. లోకేష్ గారు ఇద్దరు కలిసి చేశారంటే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. లేదంటే ఇది ఎక్కడికి దారితీస్తుంది అన్నది మాకే అర్థం చిక్కలేని పరిస్థితిగా తయారైంది. అన్ని బ్రాండ్లు మేత కంపెనీలు మేతలు పట్టుకొచ్చి ఆ మేతలు రోడ్డుపై పోసి పెట్రోల్ పోసి తగలబెట్టాం. చేతంటే నిరసన, అంటే నిరసనగా ఎంచేదంటే ఈ నిరసనకి తెలియాలి, మాకు రోడ్డు ఎక్కి తగలబెట్టాలన్న పరిస్థితి ఈ ఫీడ్ ప్లాంట్ యజమానులు తీసుకొచ్చారు. ఈ పరిస్థితి రావడానికి కారణం
ఇంత దారుణంగా పెంచుతారని మేము ఎప్పుడు ఊహించలేదు. ఇప్పటికే కల్చర్ అయోమయంగా ఉంది. ఒక పక్క కరెంటు సబ్సిడీ లేదు, కొన్ని సర్వీసులు కరెంటు సబ్సిడీ రావట్లేదు. ఫీడ్ రేట్లు పెరిగిపోయి ఈవేళ టన్ను రేయి పండించాలంటే ఫీడ్ రేటు 20 రూపాయలు 20,000 పెరిగిపోతుంది. అంటే కేజీకి 20 రూపాయలు భారం పడిపోతుంది మాకు. దీన్ని తక్షణం తగ్గించి చేస్తే కానీ ఈ ఆందోళన ఇది ఓన్లీ శాంపుల్ మట్టుమే. మొత్తం మా స్టేట్ నాయకులు కానీ స్టేట్ రైతులందరూ కూడా ఏకమై దీని కార్యాచరణ ప్రకటిస్తాం. 5 నెలల నుంచి రైతును ఆడేసుకుంటున్నారు. ఓ పక్క నుంచి ట్రంప్, ఓ పక్క నుంచి యుద్ధం, ఓ పక్క నుంచి ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఇప్పుడు కొత్తగా ఫీడ్ వ్యవస్థ. ఈ ఫీడ్ వ్యవస్థకి అంతుమతి లేకుండా అప్సర చట్టం అనేది ఆచరణ తీసుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు 8 రూపాయలు అంటే రైతు ఏమైపోతాడు? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి 15 రూపాయలు పెరిగిపోయినట్టు. మాకు ఎక్కడి నుంచి తేవాలి డబ్బులు? ఎక్కడి నుంచి తేవాలి? కష్టపడి రాత్రి పగలనక చెరువుల దగ్గర పడుకుని మేము కష్టపడితే ఈ ఫీడ్ ప్లాంట్ వాళ్ళు, ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు దోసుకుని తినేస్తే రైతులు ఎవడు ఉండడు. రైతు లేకపోతే గవర్నమెంట్ ఉండదు, ఎవరు ఉండరు. ఇక్కడ ఇది ఏరియా ఏంటి, మన ఆంధ్రప్రదేశే అసలు ఎలా మనుగడ సాధిస్తుందో కూడా తెలియకుండా పోద్ది. ముందు రైతుని బతికించాలి. ఆ విధంగా మా ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముందుకు వచ్చి దీన్ని తగు విధంగా చర్య తీసుకుంటే మేము రైతులందరూ కలిసి చేయగలం. లేకపోతే మేము చేయలేము. తద్వారా రాష్ట్రం ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. ఎందుకంటే మన రాష్ట్రం బతుకుతున్నదే మన రొయ్యల ఆక్వా పరిశ్రమ వచ్చే ఆదాయం మీద. కాబట్టి కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు తగు విధంగా చర్య తీసుకుని మమ్మల్ని కాపాడాలని, ఆ విధంగా చేస్తే మేము రొయ్యలు కల్చర్ చేయలేమని తెలియజేస్తూ మీకు నమస్కారాలు తెలియజేసుకున్నాం.